సో ఇన్ కేస్ ఈ సర్జరీస్ ఏదైతే మనం చేయించుకుంటున్నామో ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందా? లేజర్ ద్వారా కూడా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేజర్ అంటే ఆర్ఎఫ్ కాటరీ అని ఉంటుంది, కాటరైజ్ చేస్తాము, లేజర్ Hmm. అనే అంటాము Hmm. కామన్ లాంగ్వేజ్ లో. సో ప్రాసెస్ ఇట్స్ నాట్ లైక్ డే కేర్ ప్రొసీజర్ ఇవన్నీ. ఓకే. ఓకే, అండర్ లోకల్ అనస్థీషియా అవుతుంది, సింపుల్. కొందరికి భయం వేస్తుంది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎలా ఉంటుందో, అవును. రెప్పని మళ్ళీ కరెక్ట్ చేయడం, నార్మల్ గా చేయడం, అలాంటి భయం ఏం అక్కర్లేదు. లోకల్ అనస్థీషియాలోనే అవుతుంది. అండ్ ఆల్సో 1 hour to maximum 2 hours డిపెండింగ్ అపాన్ ద కండిషన్. ఓకే. ఓకే, రికవరీ పీరియడ్ కూడా విదిన్ 1 week ఇట్ విల్ బి రికవర్డ్. సో వాళ్ళే డే కేర్ అంటే వాళ్ళే ఇంటికి కూడా వెళ్ళిపోతారు పేషెంట్స్. Hmm. అండ్ సూచన్ మెటీరియల్స్ కూడా ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి, కరిగిపోయే కుట్లే ఉంటాయి. Hmm. సో పేషెంట్స్ డు నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దిస్. బట్ Yeah. స్టిల్ వీ విల్ అగైన్ మేము మాట్లాడి వాళ్ళతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే చేస్తాం. సో చాలా మంది దీని గురించే భయపడుతూ ఉంటారు, Yeah. కుట్లు ఉంటాయేమో అని చెప్పేసి. Hmm. మళ్ళీ అదొక పెయిన్ఫుల్ ప్రాసెస్ అనుకుంటారు. Yeah, yeah. అండ్ రికవరీ పీరియడ్ చాలా మంది టైం కూడా ఉండని వాళ్ళు కూడా ఉంటారు. Hmm. సో ఈ డ్యూరేషన్ వచ్చేసి మనకి 1 to 2 weeks maximum. 1 or 2 1 to 2 weeks, yeah. ఎవరు వాళ్ళ వర్క్స్ లోకి వారు కంటిన్యూ గో బ్యాక్ టు వర్క్. స్ట్రిక్ట్ Okay. బెడ్ రిడన్ లాగా ఏమి ఉండదు, లోకల్ Okay. అనస్థీషియా కాబట్టి రికవరీ అండ్ తొందరగా మొబిలైజ్ అయిపోవచ్చు వాళ్ళ Hmm. పనులకన్నీ. సో ఇన్ దాట్ వే దిస్ వెరీ యూస్ఫుల్.